ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో ఈరోజు మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం సోమవారం కలిసి రావడం అనేది విశేషం. మళ్ళీ ఇలాంటి రోజు అనేది 2053 అదేవిధంగా 2075 సంవత్సరం అనేది వస్తుందని చెప్తున్నారు. అందుకని ఈరోజు ఇంట్లో శివలింగం ఉంటే చక్కగా శివలింగానికి పూజ చేసుకుని అభిషేకం చేసుకోవాలి. నేను ముందుగా శుద్ధ జలంతో అభిషేకం చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు కొబ్బరి నీళ్ళతో అభిషేకం అనేది చేసుకుంటున్నాను. మళ్ళీ శుద్ధ జలంతో మళ్ళీ అభిషేకం అనేది చేసుకోవాలి. ఇప్పుడు చేసుకున్న తర్వాత శుభ్రంగా తుడుచుకొని గంధం పెట్టుకొని పొట్టు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను నారికేళ దీపం అనేది వెలిగించుకున్నాను శివుని ముందు. నారికేళ దీపం అనేది వెలిగించుకుంటే మంచిది. ఈరోజు పూజ అనేది మార్నింగ్ టైం చేసుకోవచ్చు. శివునికి ప్రదోష సమయంలో చేస్తే చాలా మంచిది. ఆరుద్ర నక్షత్రం చతుర్దశి అనేది ఈరోజు 6:50 వరకు ఉంది ఈవినింగ్ టైము. మీరు 6:30 లోపు ఎప్పుడైనా చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. ప్రదోష సమయంలో పూజ చేస్తే ఆయనకి చాలా ఇష్టం. ఈవినింగ్ టైం చక్కగా పూజ చేసుకోండి. శివాలయానికి వెళ్తే ఇంకా చాలా మంచిది. ఎక్కడైనా బయట శివలింగం ఉంటే చక్కగా అభిషేకం అనేది చేసుకోండి, చాలా మంచిది. కోరిన కోరికలు అనేవి తీరుతాయని చెప్తున్నారు పండితులు. నేను మహాదేవునికి చక్కగా జాజి పూలతో అనేది పూజ అనేది చేసుకున్నాను. ఇప్పుడు ప్రసాదం పొంగలి చేశాను. ఆవు పాలతో పొంగలి చేసుకుని నివేదన చేసుకున్నాను. ఈరోజు ద్రాక్షారామం గురించి తెలుసుకుందాము. ద్రాక్షారామం అనేది వెళ్తున్నాము. ఆ వీడియో అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. స్వామివారి దర్శనం కూడా చేసుకోవచ్చు మీరు. ఇప్పుడే బయలుదేరామండి. నరసాపురం దగ్గరికి అనేది వచ్చేసాము. మొత్తం కొబ్బరి చెట్లు ఉన్నాయి రోడ్డు వెంబటే. చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంది. మేము 2 వీలర్ బైక్ పైన అనేది వెళ్తున్నాము. ఇప్పుడు ముక్తేశ్వరం దగ్గరలోకి అనేది వస్తున్నాము. ఇక్కడ ముక్తేశ్వరం దగ్గర పంటి మార్గంలో వెళ్ళాలి. ముక్తేశ్వరం నుంచి కోటిపల్లి వెళ్ళడానికి ఒక 5 నిమిషాలే పడుతుంది. పంటి మార్గంలో త్వరగా వెళ్ళొచ్చు. అందుకని మేము ఈ సైడ్ అనేది వచ్చాము. మేము పంట అయితే ఎక్కామండి. టికెట్ అయితే 20 రూపాయలు తీసుకున్నారు. బండికి ఒక 20 రూపాయలు తీసుకున్నారు. చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా ఒక 5 నిమిషాలే పడుతుంది కోటిపల్లి వెళ్ళడానికి. 5 నిమిషాలు అక్కడ దింపేస్తారు. మనకి పంట అనేది ఎక్కిన తర్వాత మనకి ఎదురు ఇంకోటి వస్తుంది. అదిగో చూడండి, చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇక్కడ నుంచి కోటిపల్లిలో దిగిన తర్వాత కోటిపల్లి నుంచి 11 కిలోమీటర్లు ఉంటుంది ద్రాక్షారామం అనేది. అందుకండి మనకి ఒకటి ఎదురు వస్తుంది చూడండి పంట అనేది. ఇదేనమాట. అది ఎదురు వచ్చేటప్పుడు ఇది దానికి ఎదురు వెళ్తుంది అనమాట. ఇంకో 2 నిమిషాల్లో మనం అక్కడ దిగేస్తాము కోటిపల్లిలో. ఇదేనండి ద్రాక్షారామం స్వామివారి టెంపుల్ ఎంట్రన్స్ అండి ఇది. ఇక్కడ నుండి లోపలికి వెళ్దాము. ఈరోజు స్వామివారి దర్శనం చక్కగా చేసుకోండి మీరు కూడా. నేను చూపిస్తాను. అంటే లోపల పైన అయితే చూపించలేదు. ఇక్కడ బయట శివలింగం అనేది ఉంది. ఇక్కడ చక్కగా అందరూ అభిషేకాలు చేసుకుంటున్నారు వాటర్తో. ఇదేనండి పైన. అది లోపల ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్ళడానికి అక్కడికైతే ఫోన్లు అయితే అలో చేయట్లేదు, వీడియో తీసుకోవడానికి ఫోటోలు తీసుకోవడానికి. అందుకని మీకు ఇది ఎంట్రన్స్ అని చూపిస్తున్నాను. పైన ఎంట్రన్స్ అనమాట ఇది. ఇప్పుడు కిందకి అనేది వచ్చేసాము దర్శనం చేసుకుని. ఇక్కడ చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయి, చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ఒక శివలింగం అనేది ఉంది లోపల. ద్రాక్షారామ క్షేత్రం అనేది చాలా బాగుంది. ఇక్కడ సప్త మాతృకలు కూడా ఉన్నారు.
ఇక్కడ స్వామివారు విరూపాక్ష స్వామి. ఇంకొంచెం ముందుకు వెళితే మనకి సప్తమాతృకలు కనిపిస్తారు, వాళ్ళని కూడా చూద్దాము. ఈయన విరూపాక్ష స్వామి. ఈయన నటరాజస్వామి. ఇలా చిన్న చిన్న ఆలయాలనే ఉన్నాయి. లోపల ప్రాంగణం అంతా ఇది చాలా బాగుంది. ఎన్నో సంవత్సరాల క్రితం కట్టిన ఆలయం. దక్షుడు యజ్ఞం చేసిన స్థలం అన్నమాట ఇది. ఇక్కడ ఇప్పుడు వీళ్ళేనండి సప్తమాతృకలు. వీళ్ళ పేర్లు బ్రాహ్మి, వైష్ణవి, మహేశ్వరి, కౌమారి, వారాహి, ఇంద్రాణి, చాముండి. వీళ్ళు సప్తమాతృకలు. మాతృక అంటే తల్లి లేదా అమ్మవారిని అర్థం. దేవతలు అభివృద్ధి కొరకు, రాక్షసుల వినాశనం కోసం, దేవతల అభివృద్ధి కోసం ఆదిపరాశక్తి సప్తమాతృకలుగా అష్టమాతృకలుగా అవతరించిందనమాట. ఇక్కడ ఒక స్వామివారి ఆలయం అన్నమాట. ఇదంతా లోపల భాగం అన్నమాట. ఇక్కడ కోనేరు అనేది ఉంది. ఇక్కడైతే వాటర్ అయితే లేవండి. ఇదంతా ప్రాంగణం అన్నమాట. లోపల చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇప్పుడు మనం కోనేరు దగ్గరికి అనేది వెళదాము. కోనేరులో అయితే నీళ్ళు అయితే లేవండి, వాటర్ ఇప్పుడు లేవు. అంతకుముందు అయితే ఉన్నాయంట, మళ్ళీ వర్షాలు పడితే ఏమైనా ఉంటాయేమో తెలీదు. ఇవి పల్లకీలు అన్నమాట. స్వామివారి ఊరేగించేటప్పుడు పల్లకీలు ఉపయోగిస్తారు. ఇవన్నీ అవేను, చాలా బాగున్నాయి చూడటానికి. ఇవన్నీ చూడాలంటే చాలా పుణ్యం చేసుకుని ఉండాలి. ద్రాక్షారామం అంటే కాశీ, దక్షిణ కాశీగా పేరుగాంచిన క్షేత్రం. ఇప్పుడు ఇక్కడేనండి అదిగో స్వామివారు కింద బాగా అన్నమాట. ఇప్పుడు నేను చూపించింది కింద అంతస్తులో దర్శనం చేసుకునేటప్పుడు తీశాను నేను స్వామివారిని. స్వామివారు మొత్తం 14 అడుగుల శివలింగం అన్నమాట. ఇప్పుడు కోనేరు దగ్గరికి అనేది వెళ్తున్నాము, వెళ్ళొచ్చాము. వాటర్ అయితే లేవు. ఇప్పుడు కోరికలకు తీరే చెట్టు అన్నమాట. ఇక్కడ నాక ప్రతిమలు ఉన్నాయి, అలానే శివలింగం కూడా ఉంది. ఇక్కడ కోనేటిలో నీళ్లు తీసుకొచ్చి అభిషేకం అనేది చేస్తారంట. కోరికలు తీరిన వాళ్ళు మొక్కుకుంటారంట. మొక్కుకుని వాటర్ తీసుకొచ్చి ఇన్ని బిందెలు అనేది పోసి మొక్కు చెల్లించుకుంటారు. కానీ అక్కడ ఎక్కువగా జనం ఉండటం వల్ల మీకు శివలింగం అనేది చూపించలేకపోతున్నాను. ఇవన్నీ నాక ప్రతిమలు అన్నమాట. చాలా బాగుందండి టెంపుల్ అయితే, చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ భోజనం కూడా పెడతారంటండి. అన్నదానం, నిత్య అన్నదానం అనేది ఉందంట. 12 గంటలకి ప్రారంభిస్తారని చెప్పారు. ఇది కాలభైరవ స్వామిది ఆ టెంపుల్ అనేది. ఇక్కడ ఈ శివలింగం దగ్గర కూడా చక్కగా బాగుంది. దగ్గరలోనే ఆ నీళ్ళు తీసుకొచ్చి, పైపులు కూడా ఉన్నాయి, ఇక్కడ ట్యాప్స్ ఉన్నాయి, వాటిలో నుంచి నీళ్ళు తీసుకొచ్చి పట్టుకుని అభిషేకం అనేది చేసుకుంటున్నాను. నేను కూడా అభిషేకం అనేది చేశాను స్వామివారికి. ఇప్పుడు భోజనం ప్రాంగణం దగ్గరికి అనేది వచ్చాము. ఇదేనండి. కాదు క్యూ లైన్ బాగా ఉంది. ఈరోజు సోమవారం కాబట్టి ఎక్కువ మంది వచ్చారు జనం. ఇవన్నీ ప్లేట్లో చక్కగా అరిటాకులు పెట్టారు, అరిటాకులు పెట్టి ఇచ్చారు. ఇంకేంటి భోజనం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేయండి. ఇంకా అయిపోయిందండి వీడియో అనేది. మీకు నచ్చినట్లయితే హైప్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ ఇలాంటి వీడియోలు ఇంకెన్నో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.